చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ దావోస్ టూర్ వెళ్తున్నారు. యాక్చువల్‌గా గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో ఒక్కసారి వెళ్లారు. అది కూడా డబ్బులు దండగా అంటూ అప్పట్లో అమర్నాథ్ మాట్లాడినటువంటి సుదీర్ఘ కాలం పాటు వైరల్ అయినటువంటి సందర్భం. దానికోసం ₹1,00,00,000 తగలేయడం తప్పించి వచ్చేదేం లేదు అన్నటువంటిది. అయితే బేసిక్‌గా ఏంటంటే మనం ఎగ్జిబిషన్స్‌లో పుస్తకాలన్నీ అమ్ముడుపో లేదా ఎగ్జిబిషన్స్‌లో అన్ని వెరైటీస్ అమ్ముడుపో. ఎగ్జిబిషన్ అనేటటువంటిది మన ప్రచారానికి ఒక వేదిక అవుతుంది. అట్లాగే ఇప్పుడు దావోస్ అనేటువంటిది మన ప్రచారానికి ఒక వేదిక. అక్కడ మనం పెట్టేటువంటి పెవిలియన్ ఎవరెవరైతే ఇండస్ట్రియలిస్టులు ఏ సెక్టార్లో పెట్టాలనుకుంటున్నారో అవన్నిటి అక్కడ మెన్షన్ చేసుకొస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్లో మేము రెన్యూబుల్ ఎనర్జీకి ఛాన్స్ ఇస్తాము, లేకపోతే మామూలు పవర్ సెక్టార్కి ఛాన్స్ ఇస్తాము, లేకపోతే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఛాన్స్ ఇస్తాము, ఇట్లాంటివన్నీ మెన్షన్ చేసుకొస్తారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఓ బటన్ నొక్కగానే ఏ రాష్ట్రాలు ఏ దేశాలు అంటే అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే లిస్ట్ వచ్చేస్తుంది. దాంతో ఏంటి అనేది కనుక్కోవడానికి అక్కడికి వచ్చినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా మంత్రి, స్వయంగా కేంద్ర మంత్రి అందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా వేగంగా వాళ్ళు అడిగేదానికి వీళ్ళు సమాధానాలు చెప్పడానికి అక్కడే అధికార యంత్రాంగం అంతా కొలువుదీరి ఉంటుంది కాబట్టి ఉపయోగం ఉంటుంది. దాదాపుగా 50 మందితో ఆల్రెడీ ముందుగానే అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. 50 మంది పారిశ్రామికవేత్తలు రావడానికి ఒప్పుకున్నారు. లోకేష్ ఆ విధమైనది బ్యాక్గ్రౌండ్ కసరత్తు చేశారు అన్నటువంటిది ఇప్పుడు కీలకమైన అంశం.